హాయ్ అండి. ఇక్కడ నేను డ్రెస్ కటింగ్ అయితే చేయబోతున్నానండి. అస్సలకి చదువుతో సంబంధం లేకుండా ఈ కటింగ్ అనేది మనం చేసుకోవచ్చు. చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా మన కటింగ్ అయితే ఉంటుందండి. ఎవరికైనా సరే ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది లేకుండా చాలా తక్కువ కొలతలతోటి మనకి డ్రెస్ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి, మీరు ఈజీగా కటింగు అండ్ స్టిచ్చింగు 2 చేసుకునే విధంగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ నేను 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ డ్రెస్ కోసం. ఇలాగా 4 మడతలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఫోల్డింగ్ అనేది మన సైడ్కి ఉంటుంది. ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను రాసుకుంది షోల్డర్ కొలత అండి ఇది. ఈ షోల్డర్ కొలత అనేది 14 ఇంచులు అయితే ఉందండి. ఈ 14 ఇంచుల్లో సగానికి మనం ఇలాగా టేపుని ఫోల్డింగ్ చేసామంటే 7 ఇంచులు అనేది వస్తుంది. ఈ 7 ఇంచుల్ని అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక రౌండ్ కోసం కూడా సేమ్ 7 ఇంచులను అయితే మార్కింగ్ చేసుకోవాలి. అదే 7 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇలాగ బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవడం కోసం ఒక 1.5 ఇంచులు ఉండేలాగా పెట్టేసుకొని ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా ఇలా మనం షోల్డర్ మార్కింగ్ అలాగే చంక రౌండ్ కోసం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత అది డ్రెస్సుని ఇలాగా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలాగ మనకి ఒక అంచున వచ్చేలాగా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మనకి ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చూడండి, ఇక్కడ ఈ డ్రెస్సు లూజు ఎంత ఉన్నదో అంతవరకు ఇలాగా నేరుగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఖర్చు కోసం ఇంకాస్త ఎక్కువ అయితే ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కట్స్ అనేవి ఆది డ్రెస్కి ఎక్కడ దాకా ఉన్నాయి చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు డ్రెస్తో అవసరం లేదు, పక్కకు తీసేసుకొని ఇప్పుడు చూడండి నెక్ మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ 3 ఇంచులకైతే మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద డౌన్ కోసం 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఇలా 1 ఇంచుకి మార్కింగ్ చేసి ఈ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా వెడల్పు అనేది, అక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న బాక్స్ లాగా డ్రా చేసుకొని ఒక చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఇక్కడ నేను కాలర్ పెడదాం అనుకుంటున్నానండి డ్రెస్కి. ఇది కాలర్ నెక్ డ్రెస్సు. ఇక్కడ చూడండి, మనకి ఈ నెక్ ఫ్రంట్ నెక్ కోసం మనం ఇక్కడ మనకి 6 ఇంచులు కావాలా, 6.5 లేదంటే 7, మనకి నెక్ డీప్ను బట్టి మనం ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 6.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నానండి. ఇక్కడ పై వైపును చూడండి, కింద వైపు నుంచి ఒక 3 ఇంచులకి పై వైపుకి మార్కింగ్ చేసుకొని అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకున్న ఆ గీత కంటే సైడ్కి మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఈ 1/2 ఇంచ్ అనేది సైడ్కి ఎందుకు మార్కింగ్ చేసుకున్నాను ఎక్స్ట్రా అంటే, ఇక్కడ నేను మూల మెడ అంటే ఇది వీ మెడ పెడుతున్నానండి. స్టార్ నెక్ అంటాం కదా, ఆ స్టార్ నెక్ పెట్టడం కోసం ఇలాగైతే ఒక 1/2 ఇంచ్ అనేది పక్కకి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి రౌండ్ షేప్ అనేది ఈ క్రాస్ అనేది బాగా వస్తుంది అనమాట షేపు. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా. ఇటు సైడ్ చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డరు డౌన్ అనేది ఇలా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మన చంక రౌండ్ తిరిగే దగ్గరికి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్ అయితే తీసేయాలండి. ఇలా క్రాస్ తీసేయడం వల్ల మనకి ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ 2 కూడా చక్కగా కుదురుతుంది. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ 2 పీసెస్లో నుంచి ఒక పీస్ అనేది సపరేట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయితే ఇలాగా పక్కకి తీసేసుకోవాలి. ఇలా తీసేసామంటే 2 సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయడం కోసం ఇలాగా షోల్డర్లు 2 సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి స్టార్ నెక్ అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను.
మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కూడా మీరు నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మీకు పై వైపుకి క్లాత్ ఇలా నేను చూపిస్తున్న విధంగా నెక్ అనేది ఇలా పై వైపుకి కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. మీకు నెక్ పైకి కావాలి అంటే, లేదు మీకు కిందకి కావాలంటే ఇలా కిందకి మార్కింగ్ చేసుకోవచ్చండి. మీకు అర్థం అవడం కోసమే చూపించాను. నేనైతే ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాను కదా స్టార్ నెక్, అదే కటింగ్ అయితే చేసుకున్నానండి. ఈ విధంగా మనం ఈజీగా నెక్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక లైనింగ్ అయితే కట్ చేశాను కదా, ఇక్కడ మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఇది కూడా 4 మడతల మీద అయితే క్లాత్ వేసుకోవాలి. ఇలా 4 మడతల మీద క్లాత్ వేసుకొని చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కుట్టేసిన తర్వాత కటింగ్ అనేది చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడే కరెక్ట్గా కట్ చేసేసుకున్నామంటే కనుక కాస్త హెచ్చు తగ్గులు అనేవి వస్తాయండి. ఒక్కొక్కసారి ఫోల్డింగ్ అనేది సరిపోక అలా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ కటింగ్ కోసం ఇక్కడ 4 మడతల మీద అయితే క్లాత్ వేసుకున్నాను. ఇప్పుడు ఆది డ్రెస్కి ఎంత హ్యాండ్స్ అనేవి పొడవు ఉన్నాయో చూసుకోవాలి. పై వైపున మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. ఇలాగా అంచులు అనేవి నీట్గా కటింగ్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకొని అలాగే ఇటు సైడున పొడవు అనేది చూసేసుకొని ఇలాగా హ్యాండ్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని ఇలా ఈజీగా హ్యాండ్స్ అనేవి కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి, హ్యాండ్ కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇలా సెంటర్లో ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ అయితే ఇలాగా క్రాస్ అనేది తీసేయాలండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా మనకి అయిపోయింది. చూసారు కదా, ఎంత ఈజీగా మనం క్రాస్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.